తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమన. ఎంఆర్పీఎస్ టీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అన్ని గ్రామాల్లో కొత్తగా గెలిచిన మాదిగ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానం చేయాలని, వారికి రాజ్యాంగ బుక్కులను అందజేయాలని మేడి పాపయ్య మాదిగ గారి ఆలోచనతో ఈ నెల జనవరి 21, 2026 నాడు ఉప్పల్ భగత్ శిల్పారామంలో ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర రాజ నరసింహ గారు, గ్రామీణ పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు దనసరి సీతక్క గారు, మాదిగ ఎమ్మెల్యేలు హాజరవుతారు. తెలంగాణలో అన్ని గ్రామాల నుండి కొత్తగా గెలిచిన మాదిగ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు హాజరవుతారు. వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా రాజ్యాంగ బుక్కులను అందజేయడం జరుగుతుంది. పరిపాలన ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని పెద్దలు చెబుతారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాదిగలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ వారికి తగిన బుద్ధి చెప్పాలి. కావున అన్ని జిల్లాల నుండి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తరలి రావాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువసేన అధ్యక్షులు మంచాల యాదగిరి మాదిగ మీడియాతో వివరించి మాట్లాడారు. రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. ఎంఆర్పీఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షుని, మా అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ గారు రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 21న జరిగే మాదిగల సర్పంచుల సన్మాన సభ ఉప్పల్ బగాయత్లో శిల్పారామం వేదిక అక్కడ సర్పంచులకు సన్మానం చేయబడుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారు, గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు దనసరి సీతక్క గారు కూడా, మరియు మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కనుక తెలంగాణ 31 జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఉస్మానియా వేదిక నుంచి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇక్కడి నుంచి తరలి రావడం జరుగుతుంది. ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, మరియు సర్పంచులకు ఆ వేదిక ద్వారా రాజ్యాంగ బుక్కులు కూడా మేము సర్పంచులకు అందజేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఎన్నో మాదిగలను ఎంతో అవమానపరిచినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పే విధంగా మా మాదిగ సర్పంచులకు ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా మన హక్కులను సాధించుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము ఆ సర్పంచులను మోటివేట్ చేసి రాజ్యాంగ బుక్కులు అందించి, ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మన హక్కులను మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, ఏ విధంగా మన హక్కులు సాధించుకోవాలనే ఆ విధంగా మేము మా మాదిగ సర్పంచులకు, ఉప సర్పంచులకు మేము ఆ వేదిక ద్వారా సూచనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఎంఆర్పీఎస్కు అన్ని వర్గాలకు, ఒక మాదిగ జాతికే కాకుండా పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేసినటువంటి ఈ ఎంఆర్పీఎస్కు అన్ని ప్రజా సంఘాలు అందరు కలిసి పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు. కనుక ఈ సర్పంచుల సమావేశాన్ని, సన్మాన సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ ఉస్మానియా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మాదిగ ఉపకులాలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా మేము సందేశం ఇస్తా ఉన్నాం. జై మాదిగ.